Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు అయితే మనకి iOS 18.3 సాఫ్ట్వేర్ అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. సో ఈ అప్డేట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ 1 GB ఉంటుంది డిపెండింగ్ ఆన్ డివైస్. iPhone 16 సిరీస్ అయితే కనుక మీకు 1.1 GB, iPhone 14 గానీ, iPhone 15 గానీ, iPhone 13 గానీ అయితే మీకు అరౌండ్ 900 MB అయితే ఉంటుంది. సో ఈ అప్డేట్ లో మనకి కొన్ని న్యూ ఫీచర్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే చేశారు. ఇవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ iOS వర్షన్ లో చూడొచ్చు 18.3. ఇది అఫీషియల్ వర్షన్ అన్నమాట. సో 22D63 అని చెప్పి ఉంటుంది. ఈ వర్షన్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మోడర్న్ ఫర్మ్వేర్ వర్షన్ కూడా అప్డేట్ అవుతుంది. సో వైఫై ఇష్యూస్ కానీ, బ్లూటూత్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే మీకు అవి ఫిక్స్ అవుతాయి. అండ్ ఆల్సో మీకు సెల్యులార్ కనెక్షన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ సెల్యులార్ అప్డేట్ కూడా వస్తుంది. సో మనం నెట్వర్క్ కనెక్షన్ నుంచి ఒక చిన్న అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ కూడా మీకు ఇక్కడ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ లో మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అండ్ నాన్ ఏఐ ఫీచర్స్ రెండు ఉంటాయి. లెట్స్ స్టార్ట్ విత్ నాన్ ఏఐ ఫీచర్స్. ఫస్ట్ వచ్చేసి మనకి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇండియాలో మనకి అఫీషియల్ గా యాపిల్ వాళ్ళు అయితే యాపిల్ స్టోర్ యాప్ రిలీజ్ చేశారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే మనకి యాపిల్ వాళ్ళు యాపిల్ వెబ్సైట్ ని రిలీజ్ చేశారు ఇండియాకి. ఆ తర్వాత 2 యాపిల్ స్టోర్స్ ని అయితే రిలీజ్ చేశారు ముంబై అండ్ ఢిల్లీలో. జనవరి 16th మనకి యాపిల్ స్టోర్ యాప్ ని అయితే రిలీజ్ చేశారు అనమాట. ఇదేంటి అంటే జస్ట్ అన్ యాప్. యాపిల్ వాళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్ని యాప్ లో సేల్ చేస్తారనమాట. సో యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు యాపిల్ స్టోర్ అని చెప్పి టైప్ చేస్తే మనకి ఒక యాప్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, యాపిల్ స్టోర్ యాప్ అని ఉంటుంది. లెట్స్ ఓపెన్ దట్ యాప్. మీ ఫోన్ లో ఐక్లౌడ్ తో సైన్ ఇన్ అయి ఉంటే ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నా యాపిల్ ఐడి తో సైన్ ఇన్ అవుతుంది. సో యాపిల్ వాళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ పైన చూపిస్తాయి అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు పర్చేస్ చేయొచ్చు. యాపిల్ వెబ్సైట్ లో పర్చేస్ చేసిన, యాప్ లో పర్చేస్ చేసిన ఒకటే. అండ్ కింద వచ్చేసి మనకి ఇండియాలో అవైలబుల్ గా ఉండే యాక్సెసరీస్ మొత్తం చూపిస్తారు. కిందకి స్క్రోల్ చేస్తే కొత్త న్యూ iPhone 16 చూపిస్తున్నారు. యాపిల్ వాచెస్, ఐప్యాడ్స్, యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయన్నది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్రీఫ్ గా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫర్ యూ అని చెప్పి ఉంటుంది. ఫర్ యూ ఏంటి అంటే మీరు యాపిల్ నుంచి యూజ్ చేసే ప్రొడక్ట్ ని బట్టి యాపిల్ వాళ్ళు మనకి కొన్ని యాక్సెసరీస్ ని సజెస్ట్ చేస్తారు. లైక్ యాడింగ్ యాపిల్ కేర్ కానీ, మ్యాక్ బుక్ ఉంటే మ్యాక్ బుక్ కేస్ కానీ ఇలా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్. ఈ సెర్చ్ లో నుంచి మనం ఏదైనా ప్రొడక్ట్ ని సెర్చ్ చేసి 16 Pro Max సెలెక్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, 16 Pro Max చూపిస్తుంది. గోల్డ్ కలర్, 1 TB వర్షన్, నో ట్రేడ్ ఇన్, బై. యాడ్ టు బ్యాగ్ క్లిక్ చేస్తాను. సో బ్యాగ్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం డబ్బులు పే చేసి ఇంటికి షిప్ చేయించుకోవచ్చు. ట్రాకింగ్ డీటెయిల్స్ కానీ, డెలివరీ డీటెయిల్స్ కానీ అన్ని మనకి యాప్ లోనే చూపిస్తుంది. నెక్స్ట్ న్యూ చేంజ్ అనొచ్చు. న్యూ ఫీచర్ అయితే కాదు. సో క్యాలిక్యులేటర్ లోకి వెళ్తే 5x6 అని టైప్ చేసి = టైప్ చేస్తే మనకి అది మల్టిప్లై అవుతుంది కదా. సో ప్రీవియస్ వరకు మనకి ఒక్కసారి మల్టిప్లై అయిన తర్వాత = టైప్ చేస్తే మనకి అది మళ్ళీ మల్టిప్లై అయ్యేది కాదు. బట్ ఇప్పటి నుంచి అయితే మనం ఒక్కసారి మల్టిప్లై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ = టైప్ చేస్తే అది మళ్ళీ మల్టిప్లై అవుతుంది. సో ఇట్స్ ఏ ఎండ్లెస్ ప్రాసెస్. ఇది iOS 17 లో ఉండేది. అన్ఫార్చునేట్లీ iOS 18 లో ఒక బగ్ వల్ల పనిచేయలేదు. సో 18.3 నుంచి అయితే మళ్ళీ పనిచేయడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఐఫోన్ లో ఇన్కమింగ్ కాల్ వస్తున్నప్పుడు ఓన్లీ యాక్సెప్ట్ ఆర్ డినైల్ అని ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బ్లాక్ దిస్ నెంబర్ మనకి ఇప్పటి నుంచి పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ లో బ్లాక్ అని కూడా చూపిస్తుంది అనమాట. కాల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, కాల్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ బ్లాక్ దెమ్. అన్నోన్ నెంబర్స్ ఎవరైనా వస్తే మీరు ఈ బ్లాక్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో బ్లాక్ అండ్ రిపోర్ట్ ఆర్ జస్ట్ బ్లాక్ అని చెప్పి ఉంటుంది. సో బ్లాక్ అండ్ రిపోర్ట్ జంక్. ఈ బ్లాక్ ఆప్షన్ అనేది మనకి ఫోన్ డయల్ ప్యాడ్ లో కూడా చూపిస్తుంది. ఏదైనా నెంబర్ నుంచి కాల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ కి స్వైప్ చేస్తే ఇక్కడ డిలీట్ అండ్ బ్లాక్ 2 ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట. సో మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి స్క్రీన్ షాట్స్ లో మీరు ఎప్పుడైనా సరే ఐఫోన్ లో స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఫ్యూ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫుల్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసినప్పుడు మీరు హోల్ ఫుల్ పేజ్ పంపించాలని లేదనుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత దాని వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ క్రాప్ చేయొచ్చు అనమాట. సో ఫుల్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ క్రాప్ చేస్తున్నాను ఒక 4 పేజెస్ వరకు. క్రాప్ చేసి డన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక పాపప్ వస్తుంది. ది క్రాప్డ్ కంటెంట్ ఈస్ నాట్ రిమూవ్ ఫ్రమ్ ద PDF అని చెప్పి. ఎప్పుడన్నా క్రాప్ చేస్తే మోస్ట్లీ మీ క్రాప్ అయిన కంటెంట్ మొత్తం డిసప్పియర్ అయిపోతుంది. బట్ కొన్ని యాప్స్ లో డిసప్పియర్ అవ్వదు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోండి అని చెప్పి ఒక ఇండికేషన్ అనమాట. సో మీరు స్క్రీన్ షాట్స్ పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏమైతే స్క్రీన్ షాట్ పంపించాలనుకుంటున్నారో
దాని వరకే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే బెటర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి iPhone 16 సిరీస్ కి అనమాట. కెమెరా కంట్రోల్ బటన్ ఉన్న వాళ్ళకి సెట్టింగ్స్ లోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్తే ఇక్కడ కెమెరా కంట్రోల్ అని ఉంటుంది. ఈ కెమెరా కంట్రోల్ లో ఇక్కడ చూస్తే లాక్, ఫోకస్ అండ్ ఎక్స్పోజర్ అని చెప్పి ఒక ఓల్డ్ ఆప్షన్ ని కొంచెం రీడిజైన్ చేశారనమాట. ఇది టర్న్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ మీదకి ఫోకస్ అవ్వట్లేదు అనుకోండి, కెమెరా కంట్రోల్ బటన్ మీద లైట్ గా ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా AF లాక్ అనేది జరిగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హోల్డ్ చేసినంత సేపు ఆటో ఫోకస్ అవుతుంది అనమాట ఆబ్జెక్ట్ అనేది. ఆ తర్వాత మీకు కావాలంటే మీరు కెమెరా కంట్రోల్ జెస్చర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవైతే మనకి నాన్ AI ఫీచర్స్ అనమాట. ఇప్పుడు AI ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ న్యూ AI ఫీచర్ ఏంటి అంటే మనకి 18.3 అప్డేట్ తర్వాత మీ ఫోన్ కానీ మీ రీజన్ లో కానీ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఎనేబుల్ అయిపోతుంది. సో ప్రీవియస్ గా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరీలోకి వెళ్తే ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది కొన్నిసార్లు డేస్ పట్టేది, కొన్నిసార్లు అవర్స్ పట్టేది. ఇట్ ఆల్ డిపెండ్స్. బట్ ఇప్పటి నుంచి 18.3 అప్డేట్ తర్వాత మీ ఫోన్ కి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటే లైక్ iPhone 15 Pro, 15 Pro Max, iPhone 16 సిరీస్ ఉండి US లో ఉంటే కనుక ఆర్ సపోర్టెడ్ రీజియన్ లో ఉంటే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఇది వద్దు అనుకుంటే టర్న్ ఆఫ్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ చేసినా టర్న్ ఆన్ చేసినా మీ ఫోన్ లో నుంచి ఒక 5 to 6 GB అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ కి అయితే వెళ్ళిపోతుంది. ఇండియాలో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ వచ్చేసి కమింగ్ మంత్స్ లో రాబోతుంది. సో యాపిల్ వాళ్ళు లాస్ట్ నవంబర్ లోనే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మార్చ్ లోపు SE4 వచ్చేటప్పటికైతే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఇండియాలో కూడా అఫీషియల్ గా ఎనేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నోటిఫికేషన్ సమ్మరీస్ లో. ఇప్పటి నుంచి నోటిఫికేషన్ సమ్మరీస్ లో ఏదైనా న్యూస్ ఆర్టికల్ కానీ మెసేజ్ కానీ ఆ పర్టికులర్ యాప్ నుంచి నోటిఫికేషన్స్ రావడం ఇష్టం లేకపోతే జస్ట్ ఇలా స్క్రోల్ చేసి ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ టర్న్ ఆఫ్ అని చెప్పి క్లిక్ చేయొచ్చు. ఇంకా అప్లికేషన్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే లాక్ స్క్రీన్ మీద అయితే రావు. నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఇంటెలిజెన్స్ లో ఒక 2 to 3 న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇప్పటి నుంచి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ చేసి చూపించగానే ఆ ప్లాంట్ ఏంటి, ఆ యానిమల్ ఏంటి అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. సో మా ఇంట్లో అయితే ఫ్రెంచ్ బుల్డాగ్ ఇలా పడుకొని ఉంది. సో విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ చేస్తున్నాను. వాడు ఫేస్ మీద చూపించగానే ఫ్రెంచ్ బుల్డాగ్ అని చెప్పి చూపిస్తుంది. ఈ వీడియోలో మీకు స్నోరింగ్ వినపడితే ఐఎమ్ సారీ, ఇది మొత్తం వీడి వల్లే. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది కూడా విజువల్ ఇంటెలిజెన్స్ లో. మీరు విజువల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళి ఏదైనా ఈవెంట్ కానీ ఏదైనా క్యాలెండర్ కానీ మీరు స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్ గా పైన క్రియేట్ ఈవెంట్ అని చెప్పి చూపిస్తుంది. ఈ క్రియేట్ ఈవెంట్ మీద క్లిక్ చేస్తే ఐడెంటిఫైయింగ్ ద ఈవెంట్ అని చెప్పి చూపించి మీ క్యాలెండర్ లోకి టైం, డేట్ అండ్ లొకేషన్ ఈ మూడింటిని మనకి క్యాలెండర్ లోకి యాడ్ చేస్తుంది అనమాట. క్లిక్ ఆన్ షెడ్యూల్, మనకి అది క్యాలెండర్ లోకి షెడ్యూల్ అయిపోతుంది. క్యాలెండర్ లోకి వెళ్ళి ఆ ఈవెంట్ చెక్ చేస్తే ఆ ఈవెంట్ ఎప్పుడు ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి అయిపోతుంది. ఇక్కడ కింద చూస్తే మీకు నేను చూపించిన ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తుంది అనమాట. ఈవెంట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే నేను క్యాప్చర్ చేసిన ఈవెంట్ ఇమేజ్ ఇక్కడ చూపిస్తున్నాను. సో విజువల్ ఇంటెలిజెన్స్ కి చాలా పొటెన్షియల్ ఉందని చెప్పాను కదా, దాన్ని అయితే యాపిల్ వాళ్ళు స్లోగా ఇంప్రూవ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ AI ఫీచర్ వచ్చేసి యాపిల్ వాళ్ళ నుంచి మనకి నోటిఫికేషన్ సమ్మరీ అని చెప్పి ఒక AI ఫీచర్ రిలీజ్ చేశారు కదా, వీటి వల్ల అయితే యాపిల్ వాళ్ళకి చాలా బ్లాక్ క్లాష్ అయింది. ఇవైతే సరిగ్గా పనిచేసేవి కాదు. ఎందుకంటే నోటిఫికేషన్ సమ్మరీ ఏం చేస్తుందంటే 2-3 నోటిఫికేషన్స్ కలిపేసి చదువుతుంది అనమాట, షార్ట్ కట్ లాగా తయారు చేయడానికి. 2 ఆర్టికల్స్ ని మిక్స్ చేయడం వల్ల న్యూస్ అనేది మారిపోతుంది. సో ఇలా న్యూస్ మారిపోవడం వల్ల యాపిల్ వాళ్ళకైతే చాలా బ్లాక్ క్లాష్ అయింది. ఇప్పటి నుంచి మనకి నోటిఫికేషన్ సమ్మరీ అనేది న్యూస్ ఆర్టికల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ పనిచేయవు. ఇక్కడ మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ లోకి వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్ సమ్మరీ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు AMC థియేటర్స్ టెంపరరీ అనేబుల్ అని చెప్పి చూపిస్తుంది. సేమ్ విత్ న్యూస్ ఆర్టికల్ CNBC అని చెప్పి ఉంది టెంపరరీ అన్అవైలబుల్. సమ్మరీ నోటిఫికేషన్స్ ని టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేస్తే ఫ్లాష్ స్క్రీన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఇది బేటా వర్షన్ లో ఉంది, ఒక్కోసారి తప్పు చేస్తుంది. విల్ ఇంప్రూవ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి రాసి ఉంటుంది. చూస్ నోటిఫికేషన్స్ టు సమ్మరీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీద క్లిక్ చేస్తే టెంపరరీ అన్అవైలబుల్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సరిగ్గా పనిచేస్తలేదు. ఓన్లీ కమర్షియల్ కానీ సోషల్ కానీ అదర్ యాప్స్ కి మాత్రమే పనిచేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం రిలీజ్ నోట్స్ చెక్ చేస్తే మనకి చాలా ఇష్యూస్ అయితే ఫిక్స్ చేశారు. ఫస్ట్ విత్ ఎయిర్ ప్లే. మీరు ఎప్పుడన్నా ఎయిర్ ప్లే యూజ్ చేసి ఏదైనా కంటెంట్ మీ టీవీలో కానీ మీ ఫోన్ లో కానీ ప్లే చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా యాప్ అనేది క్రష్ అయ్యేది. సో ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ఆల్సో నేను పర్సనల్ గా ఫేస్ చేసింది ఏంటంటే 18.2.1 లో కూడా ఉంది ఇష్యూ. ఇదేంటి అంటే ఎయిర్ డ్రాప్. మ్యాక్బుక్ నుంచి ఐఫోన్ కి ఏదన్నా ఎయిర్ డ్రాప్ ద్వారా డేటా పంపిస్తుంటే అసలు ఆ డేటా అనేది వెళ్లేదే కాదు, అసలు పనిచేసేది కాదనమాట. 18.3 లో అయితే మనకి ఆ ఇష్యూని అయితే రిజాల్వ్ చేశారు. చాలా పర్ఫెక్ట్ గా అయితే పనిచేస్తుంది. సో మీకు ప్రీవియస్ గా ఎయిర్ డ్రాప్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా 18.3 అప్డేట్ లో అయితే ఆ ఇష్యూస్ అయితే రిజాల్వ్ అవుతాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్ మీడియాలో కూడా మనకి అన్ఎక్స్పెక్టెడ్ యాప్ క్లోజ్ అవుతా ఉండేది, ఆ ఇష్యూని కూడా ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి కర్నల్ అప్డేట్స్ కూడా జరిగాయి ఈ అప్డేట్ లో అయితే. ఈ రిలీజ్ నోట్స్ ని కింద డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను, మీకు ఇన్ డీటెయిల్ గా కావాలంటే అక్కడ చెక్ చేయొచ్చు. సఫారీలో మనకి అడ్రస్ బార్ ఉంటుంది కదా, అది కొంచెం వీడ్ గా పనిచేస్తుంది. ఈ 18.3 అప్డేట్ లో అయితే ఫిక్స్ చేశారు. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి చాలా బగ్ ఫిక్సెస్ అయితే చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు టైమ్ జోన్ ఇష్యూస్. యుఎస్ లో మనకి టైమ్ జోన్స్ ఎక్కువ ఉంటాయి, ఉండే ప్లేస్ ని బట్టి టైం అనేది మారుతూ ఉంటుంది. సో అక్కడ కూడా ఇష్యూ ఉన్నట్టుంది, దాన్ని కూడా ఫిక్స్ చేశారు. అండ్ ఆల్సో మీరు టైప్ 2 సిరి యూజ్ చేస్తుంటే ఒక్కొక్కసారి కీబోర్డ్ చూపించేది కాదు, సో ఆ ఇష్యూని కూడా ఫిక్స్ చేశారనమాట. ఇలా మోర్ దెన్ 10 ఇష్యూస్ అయితే మనకి 18.3 అప్డేట్ లో అయితే ఫిక్స్ చేశారు. సో నేనైతే ఈ అప్డేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇవాళ పొద్దు నుంచి యూజ్ చేస్తున్నాను ఈ ఫోన్, చాలా స్మూత్ గా అయితే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాపిల్ వాళ్ళు అయితే మనకి న్యూ వాల్ పేపర్స్ అయితే రిలీజ్ చేశారు ఐప్యాడ్ కి, ఐఫోన్ కి అండ్ యాపిల్ వాచ్ కి. ఎవ్రీ ఇయర్ ఈ టైంలో అయితే మనకి న్యూ వాల్ పేపర్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ యాపిల్ న్యూస్ రూమ్ లో చెక్ చేస్తే బ్లాక్ యూనిటీ కలెక్షన్ లోకి మనకి 3 న్యూ వాల్ పేపర్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ యూనిటీలో చూడొచ్చు న్యూ వాల్ పేపర్ అయితే చూపిస్తుంది. ఇది డిఫరెంట్ కలర్స్ లో ఉందన్నమాట. పక్కకి స్క్రోల్ చేస్తే ఒకటేమో బ్లాక్ అండ్ వైట్, ఇంకోటేమో వైట్ అండ్ బ్లాక్ అని చెప్పి ఉంటుంది. ఇలా ఒక వాల్ పేపర్ ని ఇలా 3 డిఫరెంట్ టైప్స్ లో యూజ్ చేసుకోవచ్చు. సో వాల్ పేపర్ అయితే ఇలా ఉంటుంది అనమాట, చాలా యూనిక్ గా ఉంది. ప్రతిసారి లాక్ స్క్రీన్ మీద నుంచి హోమ్ స్క్రీన్ కి వెళ్ళినప్పుడల్లా మనకి యానిమేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు సైకిల్ కౌంట్ వచ్చేసి 88 ఉంది, మాక్సిమం కెపాసిటీ 100%. అండ్ ఐఫోన్ 14 Pro లో చెక్ చేద్దాం ఒకసారి. బ్యాటరీ హెల్త్ చూస్తే 91% ఉంది. ఈ అప్డేట్ చేయడం వల్ల అయితే నా 14 Pro కానీ 16 Pro Max కానీ అయితే ఎఫెక్ట్ అవ్వలేదు. సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా అనిపించింది. అండ్ అప్డేట్ చేసిన తర్వాత డివైస్ కూడా ఎక్కువగా వార్మ్ అవ్వలేదు, ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు అప్డేట్ చేసిన తర్వాత. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.